ఈరోజు నా వీడియోలో నేను చెప్పేది నేను జరిగిన విషయం అంటే వీరి కుక్కకి అన్నం వేయొద్దని, దాంతోపాటు నేను మాట్లాడిన విషయాలు. కమర్షియల్గా అమ్మే వాళ్ళు అంటారు కదా, మీరు తీసుకోవడం వల్ల పలానా వాళ్ళకి లాభం కలిగిద్ది, రైతులకు లాభం కలిగిద్ది, పలానా వాళ్ళకి. రైతుల దగ్గరికే వెళ్ళండి. మరి రైతులకు లాభం మీరు మీ ద్వారా ఇవ్వాలనుకుంటే మీరు రైతులకు వెళ్ళండి. అక్కడ రూపాయి వచ్చేది రూపాయి ఇచ్చుకొని ఇక్కడ 10 రూపాయలకు అమ్ముతుంటే మీరు రైతులకి, మీ వల్ల రైతులకు లాభం కలిగితే ఆ 10 రూపాయలు రైతులకి ఇవ్వండి. మీకు రైతుల గురించి తెలియదా? నియర్ బై మీకు కొట్టండి, రైతు నేస్తం వీడియోలు చూడండి. మీ చుట్టూ బొచ్చేడు మంది రైతులు ఉన్నారు. నువ్వు కుక్కలకి అన్నం వేయవు, పిచ్చుకలకి అన్నం వేయవు, కాకులకి అన్నం వేయవు. భూమికి వీటన్నిటి అవసరం ఎక్కువ నీకన్నా. నువ్వు లేకపోయినా భూమి ఉంటుంది, ఇవి లేకపోతే భూమి ఉండదు. 100% న్యాచురల్ ఫార్మింగ్ ఉందంటే అరే మొదలుపెట్టారు. 5% 10% నీ వద్ద సాయం చేయి. కమర్షియల్గా నువ్వు వెళ్ళి వేలకు వేలు ఇచ్చి కొని ఇక కవర్లో తీసుకొచ్చే బదులు నువ్వు వెళ్ళి రైతు దగ్గర నుంచి తీసుకురా. ఈ విషయాల మీద నా దృష్టిలో నేను అనుకున్న దాన్ని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సామాజికంగా బాధ్యత గల వ్యక్తులం మనం అని నేనున్న స్థితులను బట్టి, నేను చూసిన దాన్ని బట్టి మనందరం రైతులమే. నాకు అనిపించిన విషయాలు మాట్లాడాను. వీలైతే తప్పకుండా చూడండి, చివరి వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో నేను చెప్పాలనుకునేది, యూట్యూబ్ ఛానల్ అనేది ఒక ప్రెస్ అయితే నిన్న జరిగిన ఒక చిన్న విషయం గురించి డిబేట్ అనుకోవచ్చు. చెప్పాను కదా, నా వీడియోలో కూడా చూడండి మీరు. అంటే ఒక కుక్క అన్నం వేస్తూ అంటే అది కుక్కలు వీధిలోనే ఉండాలి. నా అభిప్రాయం, నేను పాటించేది, నేను విన్నది, నేను చేసేది. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు, నాకు అవసరం కూడా లేదు. దానివల్ల నాకేంటి. అయితే ఖచ్చితంగా మన గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఒక ముద్ద మిగిలింది తీసుకెళ్ళి వీధి కుక్కలకి పెట్టాలి. వీధిలో మన చుట్టూ ఉన్న జీవులతో కలిసి మనం జీవించాలి. పిచ్చుకలకి కాస్త గింజలు వేయాలి. మీ ఇంటికి కాకి వచ్చిందా, కాకి ఇంత అన్నం పెట్టాలి. వాకిట్లో ఉన్న కుక్కకి ఒక ముద్ద అన్నం వేయాలి. అది కాపలా కాసిద్ది. సరే, వేస్తే పిల్లల మీద ఎగబడుతుంది కదా. అతను వచ్చి అంతకుముందు అతను కూడా వేసాడంట బిస్కెట్లు, నాకు తెలియదు. మా బాబు తర్వాత వచ్చినాక అన్నాడు, నేను చూశానమ్మా అని. నీకు ఇష్టమైనప్పుడు వేసి, నీకు ఇష్టం కానప్పుడు మీకు వద్దు అనుకోవడానికి. సరే, కుక్కని పోషించాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు ఈ సమాజంలో ఉండట్లేదా? కుక్కని ఎవరు పోషించాలి? వీధి కుక్కని ఎవరు పోషించాలి? ఒక గృహస్థుగా కుక్కల్ని పోషించావు, చీమల్ని పోషించావు, కాకుల్ని పోషించావు, పిచ్చుకల్ని పోషించావు. మరి వీటన్నిటిని ఎవరు పోషించాలి? రైతు పోషించాలా? అవి నీకు అవసరమైనవి కదా. వాటి వల్ల నువ్వే ప్రయోజనం పొందట్లేదా? మరి నీ దగ్గర నుంచి ఏమొస్తుంది? ఇట్లా చేసి కదా, కుక్కలు మీకు ఇష్టం ఉంటే ఇళ్ళల్లో పెంచుకోండి, ఇళ్లలో పెంచుకోండి. అవి ఇంట్లోకి వచ్చింది ఎందుకు? వాటి మీద ఉన్న ప్రేమతో ఇంట్లోకి వచ్చినాయి. కానీ అతను నన్ను అన్నది ఒకటే, నువ్వు అన్నం వేయకు. నేను ఆ రోజు అనుకున్నాను, నాకు ఈరోజు రేపు గురించి నా లైఫ్లో ఉండదు. అంటే నా ఆలోచన రేపు గురించి నేను చాలా ఆలోచించాను, చాలా లెక్కలేసాను. రేపు ఎలా వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి, అన్నీ లెక్కలేసాను. అది కాలం నీకు ఈరోజు రేపు సంగతి తర్వాత నాకు అనుభవంలోకి వచ్చింది ఏంటంటే, రేపు అనేది నా చేతిలో లేదనేది నాకు అనుభవంలోకి వచ్చింది. ఈరోజు నా ముందు ఏ సిచ్యుయేషన్ ఉంటుందో దాన్ని పర్ఫెక్ట్గా నేను హ్యాండిల్ చేయాలని అనుకుంటాను. అది అలా కడుపుతో ఉన్నప్పుడు నా వాకిట్లోకి వచ్చేది, నేను అన్నం వేసేదాన్ని. అంతకుముందు నేను బిజీగా ఉన్నప్పుడు నేను దాన్ని పట్టించుకోలేదు. అన్నం మాత్రం వేయడం నాకు అలవాటు. ఒక ముద్ద ఎక్కువే వండుతాను, కావాలని ఎక్కువ వండుతాను, అయినా మిగిలిన అన్నం డస్ట్బిన్లో వేస్తే ఏమొచ్చింది? కుక్కకి వేస్తేనే కదా. కుక్కకి వేయాల్సిన బాధ్యత మనకుంది కదా. అన్నం వేస్తే నువ్వు కనిపించినప్పుడు అవి ఎగబడుతున్నాయి. అవును, ఎందుకు ఎగబడుతున్నాయి? ఎవరు ఏమి ఎయ్యగా ఎగబడుతున్నాయి. నా వాకిట్లోనే ఉంటుంది. నా వాకిట్లో ఎవరైనా వస్తే అరిసినప్పుడు నేను చెప్తాను దానికి, మాట్లాడండి, కుక్కలతో మాట్లాడండి. మనుషులతో మాట్లాడారు, కుక్కలతో కూడా మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇంట్లో ఉన్న మనుషులకే మాట్లాడుకోవడానికి వాళ్ళు లేదు. మాట్లాడితే అర్థమైంది. నేను నీకు అన్నం వేస్తున్నాను, క్లారిటీగా ఉండాలి. నేను నీకు అన్నం వేస్తున్నంత మాత్రాన నువ్వు నా వాకిట్లోంచి వెళ్ళే వాళ్ళని నువ్వు వరవాల్సిన అవసరం లేదని దానికి చెప్పండి. మనుషుల కన్నా ఎక్కువ అర్థం చేస్తుంది ఇది. ఫోన్లు చేసేసి ఏదో మాట్లాడేవాడు. నీ చుట్టూ ఉన్న వాటిని, ఏటినైనా, పక్షులైనా, మనుషులైనా, నీ చుట్టూ ఉన్న వాటిని నువ్వు, అదే ప్రకృతి. నీ చుట్టూ ఉన్న వాటితో, నువ్వు మా వాకిట్లో ఆమదం చెట్టు వచ్చింది, నేను అలానే ఫీల్ అవుతాను. అది నాకు పనికి రాదు, నాకు అవసరం లేదు, పెద్ద చెట్టు అయిపోయింది, వదిలేసాను నేను. దాన్ని పీకి అక్కడ ఇంకొక మొక్క వేయాలి. అసలు పీకడం ఎందుకు? ఆకులు నాకు ఎందుకు పనికొస్తాయి తెలుసా? నేను వదిలిపెడితే కుక్కలకి నేను ఏదైనా గిన్నెలు, ప్లేట్లు, మాకు ప్లాంట్ కింద ప్లేట్లు ఉంటాయి కదా, ఆ ప్లేట్లు బయట వేస్తే కుక్కలు తిన్నాక ఎత్తుకెళ్ళిపోతారు. కుక్క కోసం, అన్నం కోసం వేసాను, దాంట్లో అన్నం కనిపించిందిగా. ఆ ప్లేట్ కూడా మీకు కావాలా? అది కూడా అమ్ముకుంటే, ఇప్పుడు నేను అది 20 రూపాయలు పెట్టుకున్నాను, నువ్వు అమ్ముకుంటే 2 రూపాయలు వచ్చిందా నీకు? అందరూ రేషన్ బియ్యం తీసుకుంటున్నారుగా. మామూలు బియ్యం వండకపోతే ఏమవుతుంది? రూపాయికే ఊరికినేగా వచ్చేది రేషన్ బియ్యం. ఆ బియ్యం అన్ని కడిగి పెట్టి మీ ఇంట్లో ఇన్ని పాలు, ఇన్ని పెరుగు మిగిలవా? సరే, నువ్వు కుక్కల్ని పెంచవు,
కుక్కలకు ఒక ముద్ద వేయవు, కాకులకు ఒక ముద్ద వేయవు, పిచ్చుకల్ని అన్ని గింజలు వేయవు, ఒక చెట్టు పెంచవు, మరి చీమలు కనిపిస్తే మందు వేసేస్తావు. అన్నీ చంపేసి నువ్వు ఒక్కడవే బతుకుతావా? వీటన్నిటిని ఎవరు పోషించాలి? రైతులు పోషించాలి. రైతుల దగ్గరికి వెళ్ళి నువ్వు కొంటున్నావా? రైతులు పోషించాలి సరే, రైతుల దగ్గరికి వెళ్ళి నువ్వు నీకు కావాల్సిన నీ ఇంటికి కావాల్సిన నువ్వు కొంటున్నావా? కమర్షియల్గా నీకు ఎక్కడ వీలైతే ఎక్కడ 5 నిమిషాలు దొరికితే ఎక్కడ చవకగా దొరికితే నువ్వు అక్కడ తీసేస్తుంటావు. నీకు సమాజంతో ఏ సంబంధం ఉంటుందా? సమాజంలో ఉండలేదా? మరి భూమిని ఎవరు చూసుకోవాలి? ఈ భూమి మీద నువ్వెంత అవసరమో నీకన్నా ఎక్కువ అవసరం కుక్కలు. ఒక కాకి, మొన్న నేను వీడియో చూశాను, నేను అది క్లారిటీగా వినలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. భూమి మీద ఎంత దూరంలో ఎక్కడ వేప చెట్లు లేవో ఆ చెట్లు కూడా గింజలు వేసేటప్పుడు ఎంతెంత దూరంలో వేస్తే ఆ చెట్టు ఎదిగిన తర్వాత అది ఎంతగా పెరిగిద్దో అది అవసరమో అక్కడ తీసుకెళ్ళి వేప గింజల్ని కాకేసిద్దంట. నువ్వు వేస్తున్నావా? భూమి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? కమర్షియల్ ఇప్పుడు నువ్వు వెళ్ళి కొంటున్నావు, షాపుల్లోకి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటున్నావు. నువ్వు నీకు కావాల్సినవన్నీ మినిమం నాలెడ్జ్. నీకు కావాల్సినవన్నీ ఒక రైతు పండించాలి, నువ్వు ఇంట్లో తినేవన్నీ ఒక రైతు పండించాలి. నువ్వు వెళ్ళి తీసుకొస్తున్నావు, నెలకి ఎన్ని కవర్లు వస్తున్నాయి నీకు నీ ఇంటికి? నువ్వు ఎక్కడేస్తున్నావు? నేను చేస్తున్నా, నేను అక్కడే తెచ్చుకుంటున్నా, నేను అక్కడే కొంటున్నా. కానీ నా చుట్టూ నేను చేయగలిగినంత చేస్తున్నా. నేనేమి చెయ్యను అనే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. నేను అక్కడే తెస్తున్నా, నేను అక్కడే కవర్లు తెస్తున్నాను, నేను నా ఇంట్లోనూ కవర్లు వస్తాయి, నేను ఎంత చేయగలను? నాకు అవసరమైతే, నాకు నిజంగా అవసరమైతే, నా దగ్గర డబ్బులుంటే నేను రైతుకు ఫోన్ చేసి రైతు దగ్గర నుంచి తెప్పించుకుంటా. రైతు నీ పక్కన ఇప్పుడు ఆవుతో వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు. న్యాచురల్ ఫార్మింగే లేదు, అంతా అబద్ధం, అన్నీ ఫెర్టిలైజర్స్ చేశారు. వాళ్ళు ఏమన్నా సరే నిన్న ఎమరాళ్ళ గురించి వచ్చింది. నాకు ఒకప్పుడు తెలియదు ఉప్పు కెమికల్ అని. అవును, ఉప్పు కెమికల్ వేయకుండా ఎట్లా పండిద్ది? బెల్లం కెమికల్ వేయకుండా బెల్లం ఎట్లా మౌలయ్యిద్ది? కెమికల్ వేస్తే ఎంత పర్సెంటేజ్ వాడారనేది ఉండాలి. న్యాచురల్ ఫార్మింగ్ లేదంటే ఆవును పెట్టుకొని వ్యవసాయం చేసేవాళ్ళు అదొక ప్యాషన్తో చేస్తారు. అది 100% కాకపోవచ్చు. భూమిలో వీళ్ళు ఆవును తీసుకొచ్చేయగానే మరుసటి రోజే భూమిలో ఉన్న కెమికల్స్ అన్నీ పోతాయా? పక్కన వాళ్ళు విని చేస్తారా? న్యాచురల్గా పండిన ఆహారం తిన్నావా ఎప్పుడన్నా? దాని టేస్ట్ చూసావా? చూసిన వాడికి తెలిసిద్ది ఆ టేస్ట్, ఆ రుచి. అది ఎంత పర్సెంట్ అయితే ఏంటి? ఇవాళ నువ్వు 25%కి నువ్వు ₹1 ఇచ్చి ఆ రైతుకు ₹1 ఇచ్చి ఆ రైతు దగ్గర కొను. ఈ పక్షులన్నింటినీ ఆ రైతు పోషిస్తున్నాడు. భూమి మీద ఉన్న జీవ వైవిధ్యాన్ని అతను కాపాడుతున్నాడు. అలా నెంబర్లు నియర్ బై కొట్టు. నియర్ బై ఉన్నారు చాలామంది, వాళ్ళ నియర్ బై అని కొట్టు. ఎన్ని దొరకట్లేదు నీకు అవసరమైన గూగుల్లో దొరుకుతున్నాయిగా. రైతు నీసం వీడియోలు కొడితే నెంబర్లు వచ్చేదానికి నెంబర్లు ఎవరు ఇవ్వాలి మనకి? నీకు అవసరమైన హాస్పిటల్ నెంబర్ దొరుకుతుందిగా, నీకు అవసరమైన రైతు నెంబర్ దొరకదా? ఎల్లు రైతు దగ్గరికి వెళ్ళు, అతనితో మాట్లాడు. నువ్వు రైతువేగా, ఒకప్పుడు రైతువేగా. రైతులు కాని వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ సిటీలో? ఎంత పండించి కూడా మళ్ళీ రైతులుగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. అదే జీవ వైవిధ్యం. ఒకప్పుడు పొలంలో ఇల్లు ఉన్నాయి, అవును నాకు తెలుసు. మా ఇల్లు పొలంలోనే, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పొలంలోనే. ఆ పొలాన్ని, వాళ్ళ సొంత పొలాన్ని మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే మొత్తం దేవుడు మాన్యం. సొంత పొలాన్ని మా మామయ్య గుడికిచ్చి దేవుడు మాన్యాన్ని ఇంటిగా ఇల్లు. మా అమ్మమ్మ నమస్కారం చేసేది. ఏమని నమస్కారం చేసేది తెలుసా? పాడి పంట పిల్ల పాప అనేది. పాడి పంటతోనే పిల్ల పాప క్షేమంగా ఉంటారు. అదేమీ లేకుండా వీరి కుక్కలకి మీరు అన్నం వేస్తారా? నీ వల్ల ఏంటి లాభం? రైతుల దగ్గరికి వెళ్ళండి. మీరు ఈ భూమి మీద ఉన్న ఏ జంతువుకి మీరు సహాయం చేయకపోతే కనీసం మీ పక్కనే ఉన్నా, మీరు ఎక్కడున్నారో అక్కడ వాళ్ళు ఏం డబ్బుల కోసం పండించట్లేదు ఆ పంట. భూమి తల్లి అంటే ఇష్టం మీద, ప్యాషన్ మీద, గోవు తల్లి అంటే ఇష్టం మీద పండిస్తున్నారు ఆ పంట. కొన్ని సంవత్సరాల నుంచి ఆ టేస్ట్లు తినేసి అలవాటైపోయి బాడీకి ఆ టేస్ట్ గురించి తెలిసి ఇవాళ దాని మీద వీడియోలు వచ్చేసి అవి కెమికల్ అంట. అవునా? మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఎట్లా ఉందో చూసుకున్నావా? 4 మనుషులు ఉండే ఇంట్లో ఫ్రిడ్జ్ని మనం మెయింటైన్ చేయలేమే. ఇంతమంది ఫ్రిడ్జ్లు టూర్లు చేస్తారు కదా, ఫ్రిడ్జ్ క్లీన్ చేయకోకుండా చేయగలరా? ఎట్లా ఉందో అట్లా ఫ్రిడ్జ్ టూర్లు చేయగలరా? మైనస్లు ఉంటే, మైనస్లు లేకుండా ఎవరున్నారు? 100% న్యాచురల్ ఫార్మింగ్ లేదంటే ఎట్లా వస్తుంది? నిన్నటి దాకా మొత్తం అసలు వాతావరణంలోని భూమి, అందుకే ప్రకృతి ఎదురు తిరిగింది ఒకసారి. అదే నిన్నటి కరోనా. తనని తాను భయంకర స్థితిలో, నువ్వు అవసరం లేదు, నన్ను నేను చేసుకుంటానని అదే నామం. లక్ష్మీ అష్టోత్తరాలు చదివితే నీ చుట్టూ ఉన్న వాటితో నువ్వు బాధ్యతగా ఉండడం నేర్చుకోవాలి. బాధ్యతగా ఉండాలి. నీ వాకిట్లో ఉన్న కుక్క గురించి నువ్వు బాధ్యతగా ఉండాలి. నేను అనుకున్నాను ఆ రోజు, అయ్యో తీసుకొస్తున్నాను గొడవ, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అతనికి ఒకటే చెప్పాను, నువ్వు బిస్కెట్లు కొని బిస్కెట్లు డబ్బులు ఇస్తాను, నేను ఇస్తా. రోజు ₹10 కాదు ₹5 నా దగ్గర బియ్యం తీసుకెళ్ళివ్వండి, నేను ఇస్తా. నాకేమీ లేదు, కింద నుంచి పైదాకా కాషాయం. ఏం ఉపయోగం? కాషాయం వేస్తే నేను పూజలు చేసినంత మాత్రం నేను విలువ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదే. విలువ ఇవ్వను కూడా. నేను ఒక్కడికే విలువిస్తాను.
ఏదైనా పని ఉంటే ఆ పని ఎవరితోనో అక్కడ ఆ వ్యక్తితోనే అంత మట్టికి. దానికన్నా ముఖ్యం భగవంతుడు తప్ప నేను ఇంకెవరికి విలువ ఇవ్వను. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి తింటున్నారే, ఒక రైతుకు ఫోన్ చేసి ఒక రైతు దగ్గర నుంచి ఏమైనా తెప్పించుకున్నారా? భూమి మీద ఉన్న ఎన్ని జీవరాశుల్ని పోషిస్తున్న అతన్ని న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ మొదలుపెట్టాడు. నీ వంత సాయం ఏది? ఒక కందిపప్పు తెప్పించుకున్నావా? ఒక బియ్యం తెప్పించుకున్నావా? అసలు నిజంగా నీకు చార అయితే నియర్ బై మేము ఉంటారు, వెళ్ళి కూరగాయలు తెప్పించుకో. పిచ్చి నెత్తురు ఉండిపోతుంది ఇక్కడ. ఈ నెత్తురులో రైతు అనే ఉంటారు చూసారా, అది ఉండి వాళ్ళ ఆడవాళ్ళందరూ మిద్దె తోటలు ఒక ఇంట్లో 4 తొట్టెల్లో పెంచాలంటే కూడా ఎంత కష్టపడాలో తెలుసా? అది చేసే వాళ్ళకే తెలిసింది. 10 తొట్టెల్లో పంట వేసినా ఆ 10 తొట్టెల్లో పంట పండించడం అంటే నేల మీద వేసింది వేరు. ఒక దాంట్లో వేస్తే పంట పండించాలంటే పొలం పని చేసినట్టు చేయాలి. ఎందుకు చేస్తారంటే ఆ టేస్ట్కి అలవాటు పడిపోయి అది నెత్తుల్లో ఉండిపోయింది కదా రైతుది. అది కుక్క గురించి మాట్లాడుతున్నాను నేను. మరి ఎవరు పెంచాలి? రైతే కదా పెంచాలి. మరి రైతు దగ్గర నుంచి నువ్వేం చేస్తున్నావు? రైతుకి నువ్వేం చేస్తున్నావు? రైతులను నమ్మాలా? రైతుల నెంబర్లు ఎలా తెలుస్తాయి? హాస్పిటల్ నెంబర్లు తెలుస్తాయే, నీకు అవసరమైన వాళ్ళ నెంబర్లు తెలుస్తాయే. ఎవరు చెప్పాలి రైతుల నెంబర్లు? రైతు నేస్తం వీడియోలు కొట్టే వచ్చే నెంబర్లకి నియర్ బై మీ జస్ట్ డైల్ ఉంది కదా, నియర్ బై మీ కొట్టు. నీ ఇంటికి కావాల్సిన కూరగాయలు అన్నీ పండ్లతో సహా ఉన్నారు నీ చుట్టూ. నీకు తెలియనంత మాత్రాన వాళ్ళు 100% కాదని నిజమే. మొదలుపెట్టారు కదా, నీ సాయం చేయి. ప్రకృతిలో ఉన్న అన్ని జీవుల్ని వాళ్ళు పోషిస్తున్నారు, వాళ్ళకు నువ్వు సాయం చేయి. మరి వాళ్ళకి నువ్వు తిను. కమర్షియల్గా వెళ్ళి నువ్వు రూపాయి కూడా అడగకుండా వచ్చినట్టు రైతు దగ్గరికి వెళ్ళి రూపాయి అడగకుండా అతను చెప్పిన రేటుకి ఇచ్చేసిరా, తెచ్చుకో. అనుబంధం ఏర్పడింది మనుషులతోటి. అదే ప్రకృతి.